హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మీ యశు బ్లాగ్స్. హౌ ఆర్ యూ ఆల్? యాక్చువల్లీ నేను ఇవాళ టమాటో పచ్చిమిరకాయలు రోటీ పచ్చడి చేస్తున్నాను. చాలామంది మిక్సీ వేస్తున్నారు ఇప్పుడు, బట్ నాకు అసలు మిక్సీలో పచ్చడి అంటే నచ్చదు. రోట్లో తింటేనే ఆ టేస్ట్ బాగుంటుంది. సో ఫస్ట్ టమాటోస్ అండ్ మిర్చీస్ మనం తీసుకొని ఇట్లాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం చింతపండు కూడా వేసి ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ రోల్ మంచిగా క్లీన్ చేసుకుని రోట్లో ఫస్ట్ వచ్చేసరికల్లా మిర్చి వేసుకోవాలన్నమాట ఫస్ట్. ఎందుకంటే మిర్చి కొంచెం గట్టిగా ఉంటుంది కదా, టమాటో కొంచెం మెత్తగా ఉంటుంది. సో రెండు మీకు కలిపి యాడ్ చేస్తే మనకి టమాటో మెదిగిద్ది కానీ మిర్చి మెదగదు. సో అందుకని ఎప్పుడైనా కూడా ఫస్ట్ మిర్చి అండ్ చింతపండు రెండు యాడ్ చేసుకొని రెండు ఫస్ట్ బాగా క్రష్ చేసుకోవాలి. అండ్ ఈ మిర్చి అనేది మనం క్రష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఆల్రెడీ ఇందాక టమాటోస్ ఫ్రై చేసి పక్కన తీసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అవి కూడా దీంట్లోకి యాడ్ చేసి మంచిగా క్రష్ చేసుకోండి. ఫస్ట్ మనము మిర్చి క్రష్ చేసిన తర్వాత టమాటోస్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. రెండు డైరెక్ట్గా ఒకేసారి వేసేస్తే మనకంత టేస్ట్ అనిపించదు అనమాట. సో ఇలా చేయండి సపోజ్ మీరు ట్రై చేస్తే. అండ్ నెక్స్ట్ ఇది క్రష్ చేసుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం రాక్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కన్నా రాక్ సాల్ట్ ప్రిఫర్ చేయండి, టేస్ట్ అయితే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికల్లా వెల్లుల్లి ఒక 2 or 3 తీసుకోండి, పైన తొక్క తీసేసేసి యాడ్ చేసేసుకోండి, క్రష్ చేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ కొరియాండర్ వచ్చేసరికల్లా మన పికిల్స్కి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. వితౌట్ కొరియాండర్ మనం ఇట్లా రోట్లో నూరిన పచ్చళ్ళకి అసలు అంత టేస్ట్ అనిపించదు. సో ఎప్పుడైనా కూడా కొరియాండర్ అనేది మీకు వీలైనంత వేసుకోవడానికి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చిన్నప్పుడు అసలు మా నాయనమ్మ అయితే ఎంత బాగా అసలు ఈ రోట్లో పచ్చళ్ళు ఆమె ఫేవరెట్. ప్లస్ నేను అసలు పికిల్సే తినాను, బట్ ఇట్లా రోట్లో నూరినప్పుడు మంచిగా లాస్ట్లో కొంచెము పికిల్ ఆ రోట్లో ఉంచేసి వేడి అన్నం తీసుకొచ్చి దాంట్లో వేసుకొని తింటే ఉంటుంది. అసలు దాని టేస్ట్ ఇంకా దేనికి రాదనమాట. సో మీకు ఎవరికైనా కుదిరితే కనుక కంపల్సరీ ట్రై చేయండి, అస్సలు మిస్ కావద్దు. ఇట్స్ మై ఫేవరెట్ అనమాట. సో ఫైనల్లీ చూసేసేయండి. అండ్ ఫైనల్లీ మన పికిల్ రెడీ అనమాట. చూస్తున్నారు కదా టెక్స్చర్ కూడా నాకైతే చాలా ఇష్టం. రోట్లో నూరిన పచ్చడి టేస్ట్ అసలు ఒక్కసారి ట్రై చేయండి, ఒక్కసారి తింటే వదిలి అసలు మిక్సీలో టేస్టే రాదు. సో ఇదన్నమాట. ఇంకా ఫైనల్లీ మనం బౌల్లోకి కన్వర్ట్ చేసేసుకోండి. బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్ అస్సలు ఇక్కడ వస్తుంది అనమాట. సో ఇప్పుడు రోట్లో కొంచెం పచ్చడి అట్లా వదిలేసేసి రైస్ తెచ్చుకొని ఇప్పుడు ఈ రైస్ అనేది దీంట్లోకి యాడ్ చేసుకొని అస్సలు కలుపుకొని తింటే ఉంటుంది. రోట్లో అసలు మిగిలిపోయిన పచ్చడిలో రైస్ వేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్ అనమాట. అసలు అంత బాగుంటుంది. నా ఫేవరెట్, అసలు నాకు చాలా ఇష్టం అనమాట. వేడి అన్నం రోట్లో పచ్చడి వేసుకొని ఒక్కొక్క ముద్ద కలుపుకొని తింటే ఉంటుంది సూపర్, అంతే. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.